వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వీఐపీలతో పాటు సామాన్య భక్తులు తిరుమలకు వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. వీఐపీల సంఖ్యను కుదించి సామాన్య భక్తులకు అధిక దర్శన సమయాన్ని ఎక్కువ మంది దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు టీటీడీ అధికారులు. ఏడుకొండలవాడి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. శ్రీనివాసుడిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. ఇక ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే ఉండే వైకుంఠ ద్వార దర్శనం కోసమైతే భక్తులు పరితపిస్తూ ఉంటారు. మొదట్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచేవారు. 1953 నుంచి ద్వాదశి రోజు కూడా పొడిగించగా ప్రస్తుతం వైష్ణవ ఆలయాల తరహాలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. లోనే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించాలని టీటీడీ భావించినప్పటికీ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆగమ పండితుల నుంచి అనుమతులు రావడానికి ఆలస్యం కావడంతో 2020 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి, 11వ తేదీ ద్వాదశి పర్వదినాలు కావడంతో 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించాలని నిర్ణయించింది టీటీడీ పాలక మండలి. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండడంతో వీలైనంత ఎక్కువ మందికి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనానికి ముందుగా దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది టీటీడీ. సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలో ప్రతినిత్యం 40,000 టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9వ తేదీ వేకువజాము నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 10, 11, 12వ తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఆ తర్వాత ఏ రోజుకి సంబంధించిన టోకెన్లను ఆ రోజు ముందుగా జారీ చేయనున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 12,000 నుంచి 15,000 చొప్పున 10 రోజులకు 1,40,000 టికెట్లు ఆన్లైన్లో విక్రయించారు. అలాగే శ్రీవాణికి సంబంధించి 19,500 టికెట్లను కూడా ఇప్పటికే ఆన్లైన్ విధానంలో టీటీడీ భక్తులకు విక్రయించింది. వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచే 10 రోజులు నిత్యం 70,000 మంది భక్తులు 2 గంటల్లోనే స్వామిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లను మాత్రం పూర్తిగా ఆఫ్లైన్లోనే కేటాయించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ముందు వచ్చిన వారికి ముందుగా టోకెన్ల విధానంలో జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రోజుకు 40,000 చొప్పున మొదటి 3 రోజులకు 1,20,000 టోకెన్లను భక్తులకు కేటాయించనుంది టీటీడీ. ఈ టోకెన్ల కేటాయింపు కోసం తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల దగ్గర దర్శన టికెట్, టోకెన్ లేకపోతే దర్శనం రద్దు చేసింది. టోకెన్ లేని భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో తిరుమలకు చేరుకోవచ్చు, కానీ వారిని దర్శనానికి అనుమతించే అవకాశం ఉండదని ముందస్తుగానే టీటీడీ ప్రకటించింది. మరోవైపు ఏకాదశి పర్వదినం రోజుతో పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే 10 రోజులు వీఐపీలు స్వయంగా వస్తే పరిమిత సంఖ్యలో వారికి దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయించిన టీటీడీ వీఐపీలకు లఘు విధానంలో స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఇక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కేటాయించే దర్శన టికెట్ల విధానాన్ని ఈ 10 రోజుల పాటు టీటీడీ రద్దు చేయడంతో పాటు ప్రత్యేక దర్శనాలన్నిటినీ టీటీడీ రద్దు చేసింది.